లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. చూస్తున్న వారికి కూడా ప్రభు నామంలో మీకు అందరికీ శుభములు. థ్రోన్ ఆఫ్ గ్రేస్ మినిస్ట్రీస్ సంఘ సభ్యులకి అందరికీ ప్రభు నామంలో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను. అయితే గడిచిన సాటర్డే నుంచి శనివారం నుంచి ఈ సాటర్డే వరకు దేవుడు మనం సజీవ లెక్కలోంచి చక్కని ఆరోగ్యం ఇచ్చిన దేవాది దేవుడికి వందనాలు తెలియజేస్తాం. హల్లెలూయా. ఆయన కృపను బట్టి ఎంతగానో మనము థ్యాంక్స్ గివింగ్ చెల్లించాలి. హల్లెలూయా. ఈరోజు మనం చూస్తున్నామంటే కూడా ఇట్స్ ఆల్ బికాజ్ ఆఫ్ గాడ్స్ గ్రేస్, అమేజింగ్ గ్రేస్. హల్లెలూయా. అయితే ఈరోజు ఒక టాపిక్ నేను ఏంటంటే ఫర్సెక్ నో ద అసెంబ్లింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అంటే మీరు కూడుకొనుట మానవద్దు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. 1 సెకండ్. ఒకవేళ లైవ్ని చూస్తున్నట్లయితే ఈ లైవ్ని షేర్ చేయండి గ్రూప్స్లో. వెరీ ఇంపార్టెంట్ టాపిక్. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఫర్సెక్ నాట్ ద అసెంబ్లింగ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. కూడుకొనుట మానవద్దు. అయితే కూడుకొనుట మానవద్దు అని చాలామంది చెప్తూ ఉంటారు కదా. చాలామంది దైవజనులు లేకుంటే పెద్దవాళ్ళు మనం కూడుకుందాము అంటారు. కానీ ఎందుకు కూడుకుందాము, ఎక్కడ కూడుకుందాము, పర్పస్ ఏంటి అది మాట్లాడరు. పీపుల్ సే దిస్ సెంటెన్స్ but yet they do not know why we are supposed to assemble. Hallelujah. What is the reason behind assembling? Assembling అనగా విశ్వాసులు అనబడిన వారు ఒక చోట కూడుకోనాలి. అందరు చెప్తానే ఉంటారు, మనము అందరం కూడుకోవాలి అని చెప్తూ ఉంటారు. కానీ కూడుకోవాలి అనే దానికి అర్థం ఎవరు చెప్పట్లేదు, ఎందుకు కూడుకోనాలి అని కదండి. ఒకసారి మనం హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు మనం ఒకసారి చూద్దామండి. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 24-25 వచనములు చూద్దాం ఒకసారి. అక్కడ చదవండి. కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురికొల్పవలనని ఆలోచింతుము. అయితే ఇక్కడ ఇన్ని థింగ్స్ ఉన్నాయండి, చేయాల్సినవన్నీ ఉన్నాయి. కానీ అసెంబుల్ అవుదాం, మనం కలుసుకుందాం అంటున్నారే కానీ ద పీపుల్ ఆర్ నాట్ ప్రొవోకింగ్ దెమ్సెల్వ్స్ ఫర్ ద రీజన్ ఆఫ్ లవ్. ప్రేమకు బదులుగా లేకపోతే నార్మల్గా అంటే మినిస్ట్రీని నేను డెవలప్ చేస్తాను అనే అంటే థాట్లో వెళ్ళొద్దు. దేవుడికి నీ మినిస్ట్రీ అక్కర్లేదు, మనుషులు కూడుకుంటే నేను మినిస్ట్రీ దేవునికి చేస్తాననే థాట్లో ఉంటే కనుక అది అయ్యే పని కాదు. ఇక్కడ చూడండి ఎంత చక్కగా హెబ్రీల్లో రాయబడినదంటే మనం ఎందుకు కూడుకొనాలంటే ద రీజన్ గాడ్ ఈజ్ నాట్ సెయింగ్ టు అసెంబుల్ టు పర్ఫార్మ్ మినిస్ట్రీ నడవడానికి మనని కలుసుకోండి అని చెప్పటం లేదండి. ఇక్కడ ఏం చెప్తే హీ ఈస్ క్లియర్లీ కన్సిడరింగ్ అస్ టు లవ్ వన్ అనదర్. ఒకరినొకరు ప్రేమించుకోవాలి. రైట్. గుడ్ వర్క్స్, మంచి పనులు. చాలామంది చర్చ్కే వెళ్తుంటారు. ఒకవేళ చర్చ్లో గొడవలైనా అనుకోండి, లేకపోతే ఒక చర్చ్లో ఇబ్బందికరమైన ఆ సిచ్యువేషన్ అయినాయనుకోండి, నేను వెళ్ళను అక్కడికి, ఆ గ్రూపు ఒకలాగా ప్రవర్తిస్తూ ఉంటుంది అని అనుకుంటూ ఉంటారు. ద రీజన్ బిహైండ్ దిస్ నాట్ attending, not being present as an assembly is
పీపుల్ ఆర్ ట్రయింగ్ టు డెవలప్ ద చర్చ్, చర్చ్ అని కాదు కానీ అసెంబ్లీ. ఏమనుకుంటున్నారంటే ఈ సంస్థ అంటే ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్కి ఒక సంస్థ పేరు ఉంటుంది, రైట్? ఆ గ్రూప్ యొక్క పేరు ఉంటుంది. ఆ పేరుని గుర్తింపు పొందేలా చేస్తారు కానీ తమను తాము ఎడిఫై చేసుకోవడానికి. హల్లెలూయా, రైట్? థ్యాంక్ యూ జీసస్ లార్డ్. Hallelujah. Is my voice getting clarity? Thank you, Father. Thank you, Jesus. Okay. Is my voice okay? Right. And see, people, right, people are, thank you so much. Voice interruption vachinattundi. I'm extremely sorry. Okay. సంస్థ అంటే ఒక గ్రూప్ ఉన్నది, ఆ గ్రూప్ని నేను అడ్వర్టైజ్మెంట్ చేయాలా, లేకపోతే ఆ గ్రూప్ని గురించి నేను చాలామందికి చెప్పాలా, లేకుంటే మన గ్రూప్కి అందరు రావాలి, దీన్ని చేయాలి, దీన్ని డెవలప్ చేయాలి అని అనుకుంటూ ఉంటున్నాము కదా లోకరీతిగా. కానీ ద మెయిన్ రీజన్ బిహైండ్ దిస్ హిబ్రూ అంటే ఈ హెబ్రీలకు రాసిన పత్రికలో చక్కగా రాయబడినటువంటి మెయిన్ పాయింట్ ఏంటంటే ఎడిఫికేషన్, ఎంకరేజ్మెంట్, స్ట్రెంథనింగ్, ఓకే, లవింగ్ ఈచ్ అదర్. క్రొత్త నిబంధనకు కారకులైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఒకరి గురించి ఒకరు చెప్పుకోవాలి, ఒకరిని గురించి ఒకరు పంచుకోవాలి. ఒక్కరే నిలబడి చెప్తా అంటే కాదు, నేనే ఉన్నాను నేనే చెప్తాను అన్నట్టు కాదు కదా. If you have any group of people, if we are gathering as a group of people, we have to encourage that Jesus is Lord, He has died for us, He is coming again for us, He is loving us. We have to testify. సాక్ష్యముగా ఉండాలి. నీ జీవితం ఒక సాక్ష్యముగా ఉండాలంటే నీ బిహేవియర్ను బట్టి కనపడతా ఉంటుంది అక్కడ. హల్లెలూయా. యూ డోంట్ హ్యావ్ టు ఎడిఫై యువర్ సెల్ఫ్. నీ లైఫ్ని ఎడిఫై చేయొద్దు, ఒకరినొకరు ఎంకరేజ్ చేసుకోవాలా. ప్రేమను మనము కనపరచాల కదండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అయితే ఒక మాట చూద్దాము. కొత్త నిబంధన మాథ్యూ నుంచి వెళ్ళి మొదలు పెట్టుకుంటే రెవల్యూషన్ వరకు ప్రతి చోట ఈ ఎంకరేజింగ్ వర్డ్స్ మనము కనపడతా ఉంటాయి. మత్తయి కానీ, లూక్ కానీ, జాన్ కానీ, లేకుంటే రెవల్యూషన్, హెబ్రీలు, కొరింథీలు, రైట్, ఇలా చాలా అధ్యాయాలలో చక్కగా రాయబడినది. అయితే కొన్ని వచనాలు మాత్రం నేను మీతోటి షేర్ చేసుకోవాలని ఆశపడుతున్నాను. చూడండి, ప్రాముఖ్యమైన అంశము అసెంబుల్ అయినప్పుడు ఏం చేయాలా. మనం అసెంబుల్ అయినప్పుడు తిననీకనే కాదు, మనం పోయి తిందాం అంటాం, కానీ తిన్న తర్వాత ఏం జరుగుతున్నది? వై ఆర్ వి అసెంబ్లింగ్? ఎక్కడైతే 2-3 ఆయన నామములో ఉంటారో అక్కడ ఉంటారని సెలవిచ్చిన దేవుడు, నువ్వు అసెంబుల్ అయిన తర్వాత ఆయనను గురించి నువ్వు మాట్లాడుతుంటే అక్కడ ఉంటాడు పరిశుద్ధాత్మ దేవుడు అన్న సంగతి నీకు తెలియాలి. ఆయనను గురించి పాటలు పాడాలి, ఆయనను గురించిన మాటలు నువ్వు మాట్లాడాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఆశ కలిగి ఉండాలి. నీకు ఆశే లేకపోతే హల్లెలూయా, there is no point of meeting as an assembly. అందరం కూడుకొని ఉంటే 100 మంది 100 మాటలు రకరకాల లోకరీతిగా మాట్లాడితే అది వేస్ట్ కదా. దేవునికి సంబంధమైనటువంటి మాటలు మాత్రమే మాట్లాడు. ఆత్మీయ సంబంధమైన పాటలు, వాక్యములు, కలలు, దర్శనములు. ఒకవేళ వాక్యం తెలిసిన వారు ఎవరైనా ఉంటే గనక చిన్నలను చిన్న చూపు చూసేటువంటి తత్వం ఉంటే అది మనం పైకి లెగలేము, ఆశీర్వదించబడిన వారంగా ఉండలేము. రైట్. హల్లెలూయా. రైట్, చూద్దాం ఒకసారి. అసెంబ్లింగ్ అయినప్పుడు మనం ఏం చేయాలన్న సంగతి ఇక్కడ నేను కొన్ని వచనములు ధ్యానించినానండి. మనం ఒకసారి చూద్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం. హల్లెలూయా. చాలా గ్రూప్స్ ఉంటాయి కానీ అసెంబుల్ అవుతుంటారు కానీ ప్రార్థన చేస్తారు, పాటలు అంటే పాటలు పాడేస్తారు, ఏదో వాక్యం చదివేస్తారు, వెళ్ళిపోతారు. కానీ ఒకరి కొరకు ఒకరినొకరు ప్రేమించుకోలేనిటువంటి అసెంబ్లీ అది అసెంబ్లీ కానీ కాదు. హల్లెలూయా. చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు ఆరోహణమైన తర్వాత అందరూ కలిసి మేడ గదిలో 120 మంది కలిసి కట్టుగా అసెంబ్లీ అయ్యి ఒకేసారి ప్రార్థన చేయుచుండగా, పేతురు లేచి బోధించుచుండగా మొట్టమొదటిసారిగా
పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఆవరించినప్పుడు అప్పుడు వారు కలిసి కట్టుగా భాషలో మాట్లాడుతున్నాడు. ఇది జరగాల్సింది. వెన్ యు అసెంబుల్ in the name of the Lord and Savior Jesus Christ, you will see things manifesting in your life. Hallelujah. Amen. తినడానికి కాదు కలుసుకోవడానికి, ఒకరినొకరు యోగక్షేమాలు, that will come afterwards. Hallelujah. Seek ye first the kingdom of God and everything shall be added unto you. The next part. Hallelujah. మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకండి. ఇప్పుడు కొరింథీయులు వెతుకుదాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 26వ వచనం చూద్దామండి. హల్లెలూయా. సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది? మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు ఒక కీర్తన పాడవలెనని ఉన్నాడు. మరి ఒకడు బోధింపవలెనని ఉన్నాడు. మరి ఒకడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలెనని ఉన్నాడు. మరి ఒకడు భాషతో మాట్లాడవలెనని ఉన్నాడు. మరి ఒకడు అర్థం చెప్పవలెనని ఉన్నాడు. సరే సమస్తమును క్షేమాభివృద్ధి కలుగుటకై జరగనీయుడి. ఇంగ్లీష్ లో చక్కని మాట ఏంటంటే లెట్ ఆల్ థింగ్స్ డన్ టు ఎడిఫై. ఒకరు పాటలు పాడడానికి ముందుకు రావాలి, ఒకరు వాక్యం చదవడానికి ముందుకు రావాలి, ఒకరు బోధ చేయడానికి ముందుకు రావాలి, లేకపోతే ఒకరు కళ వచ్చిందంటే కళను గురించి అందరితో చెప్పాలి. కళ ఒకవేళ దేవుడు నీకు జ్ఞానం ఇచ్చినట్లయితే ఆ కళ యొక్క భావము చెప్పడానికి ప్రయత్నం చేయాలి. తెలియకపోతే కనుక బోధించే వారి దగ్గర నుంచి ఆ భావము యొక్క అర్థాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నము చేయాలి. ఒకవేళ భాషలు మాట్లాడుతున్నామంటే దేవుని సామర్థ్యమును బట్టి భాషలకు భాషలు మాట్లాడిన దానిని బట్టి ఆ భాషల యొక్క అర్థం చెప్పడానికి ప్రయత్నం చేయాలి. అది కూడా సాధ్యం కాదు మనుషుల జ్ఞానముతో, కానీ దైవ జ్ఞానము ద్వారానే జరుగుతున్నది. కాబట్టి అలా జరగాలి. కానీ నువ్వు ఒకరినొకరు కలుసుకొని యోగక్షేమాలు అలా కాదు, సొంత యోగక్షేమాలు కాదు. ఎడిఫికేషన్ అంటే దేవుని యందు నువ్వు ఎదగాలి. మొట్టమొదట నీకు ప్రేమ లేకపోతే నువ్వు ఆశీర్వాదంలో ఎలా ఎదుగుతావు? నామినల్ క్రిస్టియన్ పొద్దుగాల లేచి చర్చికి పోవడము, ఉదయకాలం 4 గంటలకు లేచి చర్చికి పోవడము, it does not bring you anything. It does not, this is a normal Christian life. Hallelujah. Education is from the books. Edification is from the spiritual book. Hallelujah. That is the Bible. Hallelujah. ఈ ఎడిఫికేషన్ అనేది నీ జీవితంలో లేకపోతే ఎడ్యుకేషన్ ఎంత చేసినా సున్నా. నేను ఎంఎస్సి ఎంఫిల్ చేసినా అంటావు, కానీ ప్రార్థన చేయడానికి కొన్నిసార్లు రాకపోవచ్చు. ప్రార్థన రాకపోయినా పర్వాలేదు, కానీ ఆ హృదయము ఉండాలి, దేవుడితో మాట్లాడే సంబంధం ఉండాలి. అది ఎలా కలుగుతుందంటే అసెంబ్లింగ్ విత్ గాడ్, అసెంబ్లింగ్ విత్ ద పీపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. వాక్యం వినాలి. ఇలా ఆన్లైన్ వస్తారో వెళ్ళిపోతుంటారు, టైంపాస్ చేయని కొంతమంది వస్తారు, ఇట్లా విన్నట్టు వింటారు, వినరు కూడా వినరు, చూస్తారు ఏం జరుగుతుంది ఏం సంగతి అని. వినే ఆసక్తి లేకపోతే గనక ఆశీర్వాదం అని ఎక్కడి నుంచి వస్తా ఉన్నది? ఓ హల్లెలూయా. అసెంబుల్ చేసేటప్పుడు అంట ఎన్ని ఐటమ్స్ చేస్తారు. వావ్. పాటలు పాడేవారు, వాక్యం చదివేవారు, వాక్యం బోధించేవారు, దర్శనాల గురించి దర్శనాల యొక్క భావము చెప్పేవారు. గుర్తుపెట్టుకొని ఎవరు ఎక్కడ మీటింగ్ చేసినా కానీ అసెంబుల్ అవుతున్నారు అనుకోండి, విశ్వాసులు అనబడిన వారు అందరూ కలిసి కట్టుగా ఇది పని జరిగించాలి. ఇది ఎందుకు అంటే క్రీస్తు సంఘమనబడిన మనము, ఈ శరీరము క్రీస్తు శరీరము ఎడిఫికేషన్ హాలలో ఇది ఏమంటారు అంటే అభివృద్ధి చెందడానికి మాత్రమే. నీ జీవితంలో అభివృద్ధి ఎలా వస్తుందంటే ఇలానే వస్తుంది. అసెంబ్లింగ్ చేస్తే రాదండి. అసెంబ్లింగ్ చేస్తే వాడికి వీడికి వీళ్ళు తెలుసుకుంటారు, వీళ్ళు నంబర్ షేర్లు చేసుకుంటారు. కానీ యేసులో నువ్వు అభివృద్ధి చెందాలి అంటే ఇవన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉండాలి. హల్లెలూయా. ఇట్ ఈస్ టు ఎడిఫికేషన్. హల్లెలూయా. నెక్స్ట్ ఏంటంటే చూడండి,
మంచి తలాంతులను గురించి ఒక దగ్గర రాయబడుతుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 11 నుంచి 16 వచనం చూద్దాం. మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయములోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారమగు వరకు ఆయన ఇలాగు నియమించారు. హల్లెలూయా! ఎంత చక్కని మాటలు చూడండి. దేని గురించి అసెంబుల్ అవ్వాలంట? ఇవన్నిటిని గురించి. హల్లెలూయా! మనమందరం విశ్వాస విషయములో దేవుని కుమారుని గురించిన జ్ఞాన విషయములో ఏకత్వము పొంది. ఎందుకు అసెంబుల్ అవ్వాలా అంటే ఆయన విశ్వాసములో ఏకత్వము. హల్లెలూయా! అంటే నీకు ఏకత్వం లేనట్టే లెక్క. ఏకత్వంలో నీవు అసెంబుల్ అయినప్పుడు, కలుసుకున్నప్పుడు, విశ్వాసులతో కలుసుకున్నప్పుడు దేవుని గురించిన వాక్యాన్ని నువ్వు గ్రహించలేకపోతే, తెలుసుకోవాలని ఆశ లేకపోతే గనక జ్ఞానము లేనట్టే కదా. విశ్వాసము కలిగినటువంటి ఐకత్వము రైట్. ఒక నిమిషం, ఏదైనా వర్డ్స్? రైట్ పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు. సంపూర్ణ పురుషులు చాలా మంది ఏమనుకుంటారంటే, సంపూర్ణ నేను అయిపోయినా, నేను పెద్ద తోపుని, నాకు అంత తెలుసు, నేను మొత్తం సత్యమే మాట్లాడతా, నేను అబద్ధం మాట్లాడా అని అనుకుంటారు. నేను కూడా సంపూర్ణ పురుషుని కాదండి. వాళ్ళు సంపూర్ణ పురుషులు ఎప్పుడవుతారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి సంఘము ఎత్తబడినప్పుడే మనం అందరము సంపూర్ణ పురుషులము. హల్లెలూయా! హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్ లార్డ్. సంథింగ్ ఈజ్ స్టాపింగ్ us. దట్ మీన్స్ శరీర క్రియలో ఉన్నాం, శరీరములో ఉన్నాం. ఆత్మ అయితే మన జీవితము మార్చివేస్తుంది. కానీ ఈ శరీరముతో పోరాడుతూ, విశ్వాస జీవితంలో మనం పోరాడుతూ వస్తున్నాము. కాబట్టి సంపూర్ణములుగా ఎలా అవుతామో, అసెంబుల్ అవుతున్నప్పుడు ఒకరినొకరు ఆదరించుకొనుట. యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులతో చెప్తున్నాడు, నేను వచ్చే వరకు మీరు ఒకరికొకరు ఆదరించుకొనుటూ. అలలు చెప్పాడా లేదా? నువ్వు ఒక్కనేవో, నీ ప్రార్థన నీకు ఉండాలి, అది చాలా ప్రాముఖ్యము. నీ ఇంటిలోకి వెళ్ళి నీ తలుపులు వేసుకొని నువ్వు ప్రార్థన చేస్తే, తన ప్రియులు నిద్రించుచుండగా యెహోవా వారికి ఇచ్చుచున్నాడన్న సంగతి అదొక ఆశీర్వాదం. అయితే నువ్వు అసెంబుల్. హల్లెలూయా! విశ్వాసులతో కలిసి వాళ్ళ గురించి, వీళ్ళ గురించి, వారి గురించి మాట్లాడము కాదు. విశ్వాసములో ఎదుగుతూ సంపూర్ణ పురుషులు. అంటే ఇప్పుడున్న వాళ్ళు సంపూర్ణ పురుషులు కాదా అంటే కాదండి, నేను కూడా కాదు. మనం అందరం సంపూర్ణ పురుషులుగా అవ్వాలి అంటే వింటూనే ఉండాలి, అలలు కలుస్తూనే ఉండాలి, తింటూనే ఉండే. ప్రతిరోజు 3 పూటల భోజనం తింటున్నాము. ఒక పూట తినకపోతే మనకు ఆకలి అవుతుంది, 2వ పూట తినకపోతే ఆకలి అవుతుంది, 3వ పూట తినకపోతే నీరసించిపోతాము. ఎందుకురా అంటే భోజనం తినలేదు. ఎందుకు తినలేదురా అంటే డైట్ మెయింటైన్ చేస్తున్నాం. అట్లా 3 రోజులు చేసినాం అనుకో, మంచి మీద పడిపోతాం. ఆత్మీయ జీవితంలో సంపూర్ణులుగా కావాలి అంటే కలుసుకోవాలి. హల్లెలూయా! మీట్ ఫర్ ఎ రీజన్, డోంట్ బి ఎ రీజన్. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా! అర్థం లేకుండా కలుసుకున్నాడు కాదండి, వాక్యములో ఎదగడానికి ఆశ కలగాలను. ఆశ లేకపోతే నీకు ఆశీర్వాదం ఎక్కడ వస్తుంది? సంపూర్ణులుగా కలుగుటకు. హల్లెలూయా! థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఓకే, 12గా సంపూర్ణగుటకు వరకు అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగునడు. వావ్ వావ్ వావ్! ఎంత నాకైతే ఈ లైన్ చదవగానే నాకు చాలా సంతోషమైంది. మనమందరం అంట విశ్వాసములో, అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క మరణములో పాలు పొంది, ఆయన పునరుత్థానములో
పాలు పొందిన వారమంట. ఎంత చక్కని మాట అండి. చూడండి, క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు, యేసు క్రీస్తు ప్రభుల వారికి కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవారమగు వరకు ఎప్పుడైతుందిరా చెప్పండి? హల్లెలూయా. యేసు క్రీస్తుకు సమానమైన సంపూర్ణత సంఘం ఎత్తబడిన తర్వాత ఘనమైన వివాహములో అప్పుడు మన సంపూర్ణత పరిపూర్ణమవుతున్నది. అప్పుడు వరకు సిద్ధపాటునే. హల్లెలూయా. సిద్ధము 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 సిద్ధము. హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణతలోకి వెళ్ళాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. అందరికనే ఉన్నారు కదా, క్రీస్తునకు సమానంగా ఈ భూలోకంలో ఉండి అది సాధ్యమా? అసాధ్యము. అందుకే క్రీస్తులోకి సంపూర్ణులగుటకు సిద్ధపడుతూనే ఉండాలి. హల్లెలూయా. Get ready to be equal with Jesus Christ. Hallelujah. Thank you, Jesus. క్రీస్తుకు, యేసు క్రీస్తు ప్రభుల వారికి సమానులగుటకు ఆయన ఇలాగు నియమించును. రైట్, నెక్స్ట్ చదువు. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము. ఒక్క నిమిషం. పరిశుద్ధులు సంపూర్ణులగుటకు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు. క్షేమాభివృద్ధి, క్షేమముతో కూడిన అభివృద్ధి. క్రీస్తు శరీరం అంటే మనమే. సంఘం ఉందిరా అంటే సంఘం పోకుండా ఉండకపోవడం కాదండి. సంఘానికి వెళ్ళాలి. నీ శరీరం అనగా క్రీస్తు శిరస్సు యొక్క శరీరం అనబడిన మనము క్షేమముతో కలిగిన అభివృద్ధి మన జీవితం కలగాలంటే కలుసుకోవాలి. ఎందుకు ఉట్టిగా టైం పాస్ కలవకండి. డోంట్ గో టు చర్చ్ టు డూ టైం పాస్. గో టు చర్చ్ టు లిజన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. వాడు ఇట్లా చెప్పిండు, వీళ్ళు ఇట్లా చెప్పిండు, వాళ్ళ వాక్యం ఇట్లా చెప్పిండు, వీళ్ళు ఇట్లా వాక్యం చెప్పిండు, జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు, అవన్నీ మాట్లాడకండి. అది మీకు అనవసరం. వాక్యం వినండి. హల్లెలూయా హల్లెలూయా. దేవుడు మీతో ఎలాగైనా మాట్లాడతారు. హల్లెలూయా. ఈ రోజు నుంచి ఒక నూతనమైనటువంటి ఆలోచన కలిగి నూతన డెసిషన్ మీ జీవితంలో తీసుకునండి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. క్షేమాభివృద్ధి చెందుటకు పరిచర్య ధర్మం జరుగుటకును. ఓకే. ఆయన కొందరిని అపోస్తలులను గాను. అయితే చూడండి, కొందరిని ఎన్నుకున్నాడంట. ఆ కొందరు ఎవరో చూడండి. ఇది వరకు నేను ఒకసారి నేను 5 పరిచారకుల గురించి చెప్పానండి, ఆన్లైన్లో ఉన్నది. కానీ ఈరోజు మళ్ళా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. 5 పరిచారకులు అంటే 5 types of preachers, like ఆమేన్. అలలు కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. రైట్, చూద్దాం. ఎవరు చెప్పండి. కొందరిని అపోస్తలులను గాను. ఓకే. కొందరిని ప్రవక్తలను గాను. ఓకే. కొందరిని సువార్తికులను గాను. కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించను. ఈ 5 రకాల పరిచారకుల దగ్గర మనం నేర్చుకోవడానికి ఆశపడాలి. హల్లెలూయా హల్లెలూయా. ఈ అసెంబ్లీ కూడుకున్నప్పుడు అందుకే దేవుడైన యెహోవా ఇలాంటి పరిచారకులను, హల్లెలూయా, ప్రవక్తలను, బోధించేవారును, పాస్టర్లను, లేకపోతే ఆ రకరకాలటువంటి దైవజనులను దేవుడు చక్కగా తయారు చేసి తరబితి చేసినాడంటే. హల్లెలూయా. దేని నిమిత్తము అంటే ఆయన శరీరమైన క్రీస్తు సంఘం అనబడినటువంటి మన యొక్క క్షేమాభివృద్ధి. ఈ క్షేమము ప్లస్ అభివృద్ధి ఎప్పుడు జరుగుతుందంటే కలుసుకున్నప్పుడు. ముచ్చట్లు వాళ్ళని గురించి వీళ్ళని గురించి ముచ్చట్లు కాదండి. అట్లాంటి ముసలమ్మ ముచ్చట్లు పెడితే క్షేమాభివృద్ధి జరగదు. దేవుని గురించి మాటలు, ఆయన శిరస్సు అయినప్పుడు నీ శరీరం ఎట్లా ఉండాలి? నీ శరీరం క్షేమము ప్లస్ అభివృద్ధి జరగాలంటే దేవుని గురించిన మాటలు నువ్వు తీసుకుంటూ ఉండాలి. హల్లెలూయా. టేక్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. టేక్ యాజ్ మచ్ యాజ్ యు వాంట్. హల్లెలూయా. థాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. నెక్స్ట్. అందువలన 14 4వ అధ్యాయం 14వ వచనం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోను
తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోను గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పింపబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగురుగొట్టబడిన వారమైనట్లుండక. ఇక్కడ ఆగుదాం. చూడండి, మధ్యలో యేసుక్రీస్తు ప్రభుల వారు ఉన్నప్పుడు కూడా అలలచే కొట్టబడిన శిష్యులు కనపడతారు. ఎందుకు తెలుసా? వారు కూడా అలాంటి స్థితిలో ఉన్నారు, విశ్వాస స్థితిలో. డైరెక్ట్ మిరాకిల్స్ చూసినప్పుడు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు చేసిన మిరాకిల్స్ చూసిన, అద్భుతాలు చేసినాక కూడా శిశువులు ఆయనను చూసి భూతం అనుకున్నారు. ఈ ప్రస్తుత కాలంలో కూడా మాయోప మాటలు చెప్తున్న వారు చాలామంది అంటే భయపడుతూ, లేకుంటే అభ్యంతరంగా ఉంటూ, లేకపోతే వేరే విధముగా మాటలు మాట్లాడుతూ, లేకపోతే కృపను గురించిన విరుద్ధంగా మాట్లాడేవారు చాలా ఉన్నారు. వారి వైపు వెళ్ళకుండానట్లు జాగ్రత్తగా ఉండడని డైరెక్ట్ చెప్తున్నాడు. హల్లెలూయా. రాసుకోండి ఈ వాక్యం వింటే గనక. రైట్, ఓకే. నెక్స్ట్, అలలచే కొట్టబడకుండానట్లు. ఇవి అలలంట. అంటే ఉత్తుత్తి మాటలు వారిని గురించి వీరిని గురించి అట్లాంటి మాటలలో మునగొద్దు మీరు. క్రీస్తు శరీరం అని గుర్తు చేసుకోండి. ఆయన మీ శిరస్సు. మీ క్షేమము ప్లస్ అభివృద్ధి జరగాలంటే ఈ ముచ్చట్ల నుంచి బయటికి వచ్చి క్రీస్తు శరీరం అనబడి విశ్వాసుల గుంపులో చేరి ఒకరినొకరు పాటలతో ఆదరించుకుంటూ ఉండాలి. ముచ్చట్లు కాదు, క్షేమాభివృద్ధి. హల్లెలూయా. ఊకే తిరుగుతా కూడా కాదు. ఆడిపోదాం, నేను ఆదో ఆ చర్చికి పోతా, ఈ చర్చికి పోతా అనుకుంటా తిరుగుతూ ఉంటే ఇంకా తిరుగులాడుతూనే ఉంటావు. ఇంకా ఒక దగ్గర స్థిరంగా నీటి కాలువల ఎవరైనా నాటబడిన చెట్టు వల్లే ఉండాలి. ఒక దగ్గర ఉన్నామంటే అక్కడి దగ్గర నిలబడు స్థిరంగా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. నెక్స్ట్, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదాము. ప్రేమ గలి సత్యము చెప్పుచు క్రీస్తు వలె. సత్యము చెప్పుచు అంటే క్రీస్తు వలె సత్యం ఎవరు చెప్తారు ఈ కాలంలో? నేను సత్యమే చెప్తా అంటారు కానీ అబద్ధం. చిన్న మాటకు అబద్ధం చెప్తుంటారు. చిన్న మాట, నేను ఇంట్లో లేని అప్పులకి ఏం చెప్తాం? చిన్న ఉన్నప్పుడే ఎవరైనా అప్పులలో వచ్చి మా డాడీ ఏం చేస్తాడు కొడుకుకి, నేను లేనని చెప్పరా అంటే వాడు ఏం చేస్తాడు? పెద్ద అయినాక అబద్ధం ఆడతాడు. మా డాడీ మమ్మీ లేరు ఇంట్లో, మీరు వండి అంకులు అంటే వాడు తెలుసుకొని ఏం చేస్తాడు? పెద్ద అయిన తర్వాత వాడు కూడా అప్పు చేస్తుంటాడు. వాడు ఉన్నా లేదంటాడు. ఒకరోజు ఏమవుతుందంటే వాని దగ్గర ఉన్నది కూడా వెళ్ళిపోతుంటుంది. నువ్వు నోటితో ఏది పలుకుతావో అది జీవితంలో జరుగుతుంది. ఎందుకు తెలుసా? నువ్వు శిరస్సు, క్రీస్తు శిరస్సుకు అంటబడి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఎలా క్షేమాభివృద్ధి కలుగుతుందంటే ఆయన మాటలు వింటే. హల్లెలూయా. ఆయన శిరస్సు నుంచి నువ్వు తీసుకుంటూ ఉంటేనే నీ శరీరానికి క్షేమము ప్లస్ అభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. ఎంత చక్కని మాట అక్కడ చూడండి. క్రీస్తు వలె అంటే ఆయన తలంపుల వలె, ఆయన మాట వలె, ఆయన ప్రేమ వలె. అలా ప్రేమ కలిగి సత్యము. క్రీస్తు సత్యము మాటలమే మాట్లాడతాడు. నీకేం కాదండి ఇబ్బంది, నువ్వు సత్యమే మాట్లాడు. హల్లెలూయా. ఈ సైతాను గాడే భయపడతాడు. కుయుక్తు కలిగినటువంటి సైతాను వంటి తలంపులు కలిగినటువంటి వారే ఇలా అటు ఇటు మాట్లాడుతుంటారు. ఆడొక కాళ్ళు ఈడొక కాళ్ళు వేస్తూ ఉంటారు. ఓపిక ఉండదు, సహనం ఉండదు కదా. కలుసుకొనట ఎందుకు? ఉట్టిగా వేస్ట్గా చేయకండి. డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ మీటింగ్ పీపుల్. ఓకే, రైట్. క్రీస్తు వలె. హల్లెలూయా. క్రీస్తు వలె. హల్లెలూయా. ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభుల వారు మన శరీరం అన్న తర్వాత మళ్ళా క్రీస్తు వలె ఎందుకు అంటున్నాడంటే ఈజ్ రిమైండింగ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు తండ్రి. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మళ్ళా రిమైండ్ చేస్తున్నట్టే తండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు తల్లి శిరస్సు అయినప్పుడు ఈ శరీరం అనబడిన మనము ఆయన శరీరం కదా. ఈ శరీరము క్షేమము కలిగి అభివృద్ధి చెందాలని ప్రతిరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఇది అందుకే వాక్యం ఇచ్చాడండి. ప్రతిరోజు ఇది చేయాల. నువ్వు అందరితో కలుసుకొని మాయొప్ప మాటలు చెప్పేవాడితో వాని గురించి వీని గురించి మాట్లాడే చెవులు కొరుకున్నట్టు చేస్తే వాళ్ళతో ఉండకండి. రైట్. 16 చూడండి.
ఆయన శిరస్సై ఉన్నాడు, యేసయ్య శిరస్సు అయి ఉన్నాడు. ఆయన నుండి సర్వ శరీరము చక్కగా అమర్చబడి తనలోనున్న ప్రతి అవయవము తన తన పరిమాణము చొప్పున పనిచేయుచుండగా ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి ప్రేమయందు తనకు క్షేమాభివృద్ధి కలుగునట్లు శరీరమునకు అభివృద్ధి కలుగజేసుకొనుచున్నది. ఓ మై లార్డ్, హల్లెలూయా. వాట్ అ పవర్ఫుల్ వర్డ్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు us. హల్లెలూయా. ఆయన శిరస్సు కాబట్టి శరీరము చక్కగా అమర్చబడి ఉన్నది. అమర్చబడిన దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటిది? వాట్ ఇస్? అమర్చబడి లేదు, వంకర టింకర, వంకరగా చేసుకుంటున్నాము. అన్ఈవెన్. హల్లెలూయా. యేసయ్య నీ శరీరాన్ని చక్కగా అమర్చినాడండి. ఎంత చక్కగా అమర్చినాడంటే చాలా అందంగా ఉన్న వాళ్ళు. వీఆర్ మేడ్ ఇన్ హిస్ ఓన్ ఇమేజ్. వెన్ యు ఆర్ నాట్ అసెంబ్లింగ్ ఫర్ ఎ రీజన్, యు ఆర్ మేకింగ్ యువర్ బాడీ అన్ఈవెన్. హల్లెలూయా. రమర్షింది కరబాష. హోలా, థ్యాంక్ యూ జీసస్. మళ్ళా చెప్తున్నాను, అయ్యా నా కుమారుడానో కుమారి, నీ శరీరానికి శిరస్సు నేను. హల్లెలూయా. నీకు క్షేమము కలగడానికి, నీకు మంచి కలగడానికి జ్ఞానం ఇస్తున్నానని చెప్తున్నాడు. అందుకే కలుసుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. నువ్వు ఆయనలాగా ఆలోచిస్తే దేవుడు అలాంటి జ్ఞానమే నీకు ఇస్తాడు. నువ్వు లోకంలో ఉన్న వారిలాగా ఆలోచిస్తే నేను తోపుని, నాకు అంతా తెలుసు అని అంటావు. నువ్వు అక్కడ ఆ స్టేజ్లోనే ఉండిపోతే ఇంకా పైనకి రాలేవు. నీకు ఎన్ని ఉన్నా అది ఆశీర్వాదకరంగా నీకు మార్చబడదు. రైట్? ఇది అయిపోయిందా? ప్రతి కీలు వలన కలిగిన బలము చేత అతుకబడి. ఏంట్రా ఈ కీలు? వాక్యమనే కీళ్ళు చేత నీ జీవితము అతుకబడినది. హల్లెలూయా. ఏంట్రా కీలు అంటే మట్టి కదా, బొమ్మలను తయారు చేసే మట్టి కదా. కానీ ఇక్కడ కీలు చూడండి. కీలు అనగానే ఒక దగ్గర చూడండి, యేసుక్రీస్తు ప్రభుల వారు బర్తలోమై అంటే ఇఫ్ ఐఎమ్ కరెక్ట్, గుడ్డివాడైనటువంటి బర్తలోమై సిలోం అనే ప్రదేశం దగ్గర, అక్కడ నీళ్ళ దగ్గర ఆ గుడ్డివాడు రిక్వెస్ట్ చేసినప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఏం చేస్తారంటే బుడతలో ఉమ్ము వేసినప్పుడు ఆ మట్టితో, ఆ కీళ్ళుతో తన కంటి మీద పెట్టి నువ్వు వెళ్ళి నీళ్ళల్లో కడుక్కో అంటే చూడండి. హల్లెలూయా. ఆ కీలు నిన్ను స్వస్థపరుస్తూ ఉంది. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇంగ్లీష్లోనా? 1 minute, I'll see. సిక్స్టీన్త్ 85 అని. ఓకే, మడ్ అని ఉంది. రైట్? హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. తెలుగులో చాలా, ప్రతి కీలు వలన కలిగిన బలము. కీలు వల్లనే కలుగుతుంది కదా బలము. ఒక ఇల్లు నిలబడాలి, ఒక గోడ నిలబడి, ఇటుక పిల్లలు నిలబడాలంటే ఆ కీలు పూస్తేనే. కీలు అనగానే మన నోవా యొక్క ఓడ గుర్తొస్తుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు లోపడను బయటి భాగమును కీలును. హల్లెలూయా. కీలుతో అంటే బయట లోకంలో ఉన్న నీళ్లు లోపలికి రావు. నీ జీవితంలో కూడా నీకు బలము కావాలని ఈ కీలును దేవుడు అనుగ్రహించినాడు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. మరొక మాట చూద్దాం. బిలీవర్స్ టీచ్ వన్ అనదర్. విశ్వాసులు ఒకరికొకరు బోధించుకోవాలంటే వాక్యం కాదండి. హల్లెలూయా. ఆదరించుకోవాలి. ఆదరణ కలిగినటువంటి మాటలు చెప్పేవారంటే వారిని గురించి వారి దగ్గరికి వెళ్ళి వెతికి వినాలి. హల్లెలూయా. రైట్? మరొక మాట చూద్దాం. 2 మాటల్లోనే చెప్పేసి ముగించేస్తానండి. కొలసీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనము. ఇక్కడ వరకు అర్థమైంది నమ్ముతున్నానండి. 3వ అధ్యాయము 16వ వచనము. ఏం చేయాలో చూపిస్తున్నారు అసెంబ్లీ చేసినప్పుడు, కలుసుకున్నప్పుడు. 3వ అధ్యాయము కొలసీలకు రాసిన పత్రిక 16వ వచనము. అయినను కొలసీలకు రాసిన పత్రిక
హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. కలుసుకోవాలి. ఎందుకు కలుసుకోవాలి? ఇదంతా వాక్యం అన్నమాట. ఉట్టిగా కాదు, ముచ్చట్లేయడానికి కాదు. చదువుదాం ఇప్పుడు. సంగీతములతోను కీర్తనలతోను ఆత్మ సంబంధమైన పద్యములతోను ఒకనికొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడు. అంటే క్రీస్తు కీలు అనబడినటువంటి వాక్యము మీలో సమృద్ధిగా ఉండాలి అంటే పాటలు పాడాలంట, స్తుతించాలంట. కలుసుకున్నప్పుడు కుటుంబాలు కూడా ప్రార్థన చేద్దామంటే కొంతమంది యాక్సెప్ట్ చేయరు. దుష్టుల్లాగా దురాత్మల్లాగా పనిచేస్తూ ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ సీరియస్ ఇష్యూ. క్రీస్తు సంఘము అనబడిన నీవు క్షేమము ప్లస్ అభివృద్ధి కలగాలి అంటే సంగీతనాదములతో, చక్కని పాటలతో, ఆరాధించే పాటలతో ఆయనను స్తుతిస్తూ ఆయనను గణపరుస్తూ కొనియాడుతూ ఉండాలి. అప్పుడు మన జీవితంలో సంఘం అనబడినటువంటి మనము అభివృద్ధి కలుగుతుంది. అందుకే మనము కలుసుకోవాలి. ఉత్త తిననీకే కాదు కలుసుకోవాలి. అందరు వచ్చి నిలబడ్డారనికే ఒక సామెత ఉంది కదా, మనుషుల మధ్య పాము చావదని. అట్లనే అయిపోతుంది. ఎక్కడ పడితే అక్కడ అదే జరుగుతున్నదంటే ఒకరికొకరు ఆదరించుకోవాలి. ఈ కీలు లేకపోతే నీకు బలము లేదు, నీ ఇల్లు నిలబడలేదు. ఈ కీలు క్షేమాభివృద్ధి కలిగేస్తుంది మనకి. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఎవరి వాక్యము వినాలి? చివరిగా చూసుకొని మనం ముగించేద్దాము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42 నుంచి చదువుకుందామండి. క్షేమాభివృద్ధి, క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం నుంచి చూసుకుందాం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థన చేయుటయందును ఎడతెగకయుండిరి. అపోస్తుల బోధయందును, అపోస్తులకే ఎక్కువ తెలుస్తుందండి. అపోస్తులలో శక్తివంతమైన అపోస్తులు ఎవర్రా అంటే పౌలు గారే. ఆయన రాసినటువంటి మర్మాల వల్లనే మనకు కృప తెలిసినది. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క సహాయము ద్వారా అపోస్తుడైన పౌలు గారి ద్వారా, పేతురు గారి ద్వారా, లేకపోతే యోహాను ద్వారా ఇలా మనకి చక్కని మాటలు తెలుస్తూ ఉన్నాయి గారి. హల్లెలూయా. ఈ మాటలు వింటా ఉండాలంట. హల్లెలూయా. సహవాసమందు బోధయందు ఉండాలా, సహవాసమందు రొట్టె విరుచుటయందు రొట్టె విరచాలి. నువ్వు రొట్టె విరవకపోతే నువ్వు ఎలా భుజిస్తావు? చదువుకుంటూ పోతే ఎలా? నేను బైబిల్ చదివిన 100 సార్లు చదివినట్టు జ్ఞానం ఉండదు. దేవుని వాక్యం ఎక్కడ ఉన్నది? If the word of God should be broken, that's when you can eat well. రొట్టె విరుచుటయందు ఈ వాక్యము చదువుతూ ఉండాలి. విన్న తర్వాత నెమరు వేస్తూ ఉండాలి. హల్లెలూయా. నెమరు వేస్తే అప్పుడు ధ్యానిస్తూ ఉంటే అప్పుడు దానిలో ఉన్న మాధుర్యం మనకు తెలుస్తూ ఉంది. అప్పుడు నీ శరీరానికి కీలుగా మార్చబడి అప్పుడు నీ క్షేమాభివృద్ధి కలుగుతుంది. అపోస్తుల బోధయందు సహవాసమందు నీ కుటుంబంతో నువ్వేం చేయాలా? నువ్వు భార్యవైన భర్తవైన నువ్వు ఇద్దరు ఉన్నప్పటికీ కుటుంబము కలిసి రొట్టె విరచాలి. హల్లెలూయా. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పారు, ఆయన వచ్చు పర్యంతం వరకు నా మరణాన్ని ప్రచురించాలి, చెప్పాలి. డిక్లేర్ ద డెత్ ఆఫ్ ద లార్డ్. హల్లెలూయా. నీ కొరకు నా కొరకు సంఘముగా కూడుకొని ఆయన గురించి చెప్తా ఉంటే, ఆయన మరణం గురించి చెప్తా ఉంటే, ఒకరినొకరు ఆదరణ చేసుకుంటా ఉంటే, ప్రేమ పాటలు, ప్రేమ యోగాక్షేమాలు చెప్పుకుంటా ఉంటుంటే
హల్లెలూయా. అప్పుడు ఈ క్రీస్తు సంఘము క్షేమాభివృద్ధి చెందుతూ ఉంటుంది. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గుర్తుపెట్టుకోండి ఈ వాక్యం. హల్లెలూయా. నెక్స్ట్, అప్పుడు ప్రతివానికిని అప్పుడు ప్రతి వానికి భయము కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక క్రియలను అపోస్తలుల ద్వారా జరిగాయి. రైట్. 44 చదవండి. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమష్టిగా ఉంచుకొనిరి. సమష్టిగా విశ్వసించిన వారు అందరూ అంటే వాక్యము నమ్మిన వారందరికీ సమృద్ధి ఉన్నదంట. రైట్. వాళ్ళు మంచిగా అట్లా ప్రొటెక్ట్ చేసుకుంటారండి. మీ స్థిరాస్తులు ఏమున్నప్పటికీ, లేకపోతే దేవుడు ఇచ్చిన ఏదైనా అసెట్స్ ఉంటే కనుక జాగ్రత్తగా ఉంచుకుంటారంట. వారు విశ్వాసులు అనబడిన వారు, వాక్యంలో స్థిరంగా ఉన్నవారు. తర్వాత ఏంటో చూడండి ఇక్కడ. ఇదియు కాక వారు తమ చర స్థిరాస్తులను అమ్మి అందరికిని వారి అక్కర కొలది పంచిపెట్టిరి. వారికి అక్కర కొలది వారికి పంచిపెట్టిరి అంటే చూడండి, అపోస్తులే కాదండి, విశ్వాసులు కూడా అమ్మి డబ్బులు ఇవ్వాలి. లోపల పెట్టుకుంటే మురిగిపోతుంది. దేవుని సేవకులు అనబడిన వారికి, సంఘానికి ఇవ్వనికి వెనక ఆడొద్దు. ఎక్కడ పడితే అక్కడ ఇస్తే కూడా ఆశీర్వదించబడరండి. కృపను బోధించి అపోస్తులు అనబడిన వారి పాదముల చెంతని డబ్బులు ఇస్తే అప్పుడు క్షేమాభివృద్ధి కలుగుతా ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఎంత చక్కని మాట కదా. అన్నీ అమ్మాలంట, ఆస్తులన్నీ అమ్మేసి. తట్టుకోలేము ఇవన్నీ. యూ కెనాట్ బేర్ దిస్. మేము మాకు ఈ కాలంలో ఉన్నాక కూడా ఇంకా అడుగుతుంటారు. కానీ అన్ని ఆశలు అమ్ముకమంటే ఇంకా ముఖమంతా మార్చేస్తారు. ఉట్టిగానే మార్చేస్తారండి ఓ లోకంలో మనుషులు. డబ్బు పిచ్చి, లోకాశ, నేత్రాశ, జీవపు డంబం మనుషులలో 100% క్రైస్తవులలో మొట్టమొదటిసారిగా చెప్తున్నాను. హల్లెలూయా. ప్రయారిటీ ఈ లోకంలో నేత్రాశ, జీవపు డంబము, శరీరాశ, ఇవన్నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్రైస్తవులలో మాత్రమే ఉన్నది. తర్వాత లోకంలో ఉన్న వారి మీద ఉన్నది. అందుకే ఈ లోకంలో హల్లెలూయా ఉన్న వారి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ వాక్యం అనే కీళ్ళని ఎందుకు ఇచ్చినాడంటే, నీ శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి. హల్లెలూయా. ఇది నాకును, నా భార్యకును, మా కుటుంబీకులను లేకపోతే ఆ పరిచర్యలో ఉన్న వారికి, సంఘంలో ఉన్న వారికి, ఈ లోకంలో ఉన్న వారికి, దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. ఇంకేదన్నా 47 వరకు చదివేసి 45, 46. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు, ఇంటింటా రొట్టె విరుచుచు, దేవుని స్తుతించుచు, ప్రజలందరి వలన దయ పొందిన వారై. ప్రజలందరి ద్వారా దయ పొందిన వారే. చూడండి, ఇంటి పక్కలో ఎవ్వరు మాట్లాడరు. వాళ్ళంటే వీళ్ళకి ఇష్టం ఉండదు, వీళ్ళుంటారు వాళ్ళకి ఇష్టం ఉండదు. రొట్టె విరువరు. ఓన్లీ నామకార్థ క్రైస్తవులు గారు బ్రతుకుతుంటారు. క్షేమాభివృద్ధి ఎక్కడొస్తా చెప్పండి. క్షేమము కలగాలంటే, మనుషుల దయ కలగాలంటే హల్లెలూయా కలుసుకొనుట, దేవుని మాటలు యందు ఆశ కలిగి ఉండాలి. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. బ్రతుకుతారండి, ఎవరైనా బ్రతుకుతాడు. జంతువులు కూడా బ్రతుకుతున్నాయి అడవిలో. నేను బ్రతుకుతున్నా నా జీవితం అని అనుకుంటే ఆశీర్వాదకరమైనటువంటి బ్రతకాలి. హల్లెలూయా. మంచి రోజులు చూసి బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరువారు ఎవరైనా ఉన్నారా అని కీర్తనల గ్రంథంలో పేతురు గారు మాట్లాడుతుంటారు. బ్రతకాలనుకున్నవాడు చెడ్డ మాటలు పలకకుండా, కపటమైన మాటలు పలకకుండా ఉన్నట్లు మంచి మాటలే మాట్లాడేవారంటే, ఇవే మంచి మాటలు, దేవుని గురించిన మాటలు మాట్లాడుతుంటే క్షేమాభివృద్ధి కలుగుతుంది. హల్లెలూయా. చివరి లైన్ చూసుకుందాం. ఆనందముతోను నిష్కపటమైన హృదయముతోను ఆహారం పుచ్చుకొనుచుండిరి. నిష్కపటమైన, కపటము కలిగి ఉంటారండి. నేనైతే చాలా మందిని చూస్తాను, కపటముతోనే ఉంటారండి.
వాళ్ళకి భోజనం సరిగా అరగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్లీ చిన్నతనంలో ఉన్నప్పుడు నేను ఒక చర్చ్లో ఉండేవాడిని. అక్కడ చాలామంది ఒకరికి అవతల వారికి భోజనం పెట్టడానికి కూడా వెనకాడే వారు తింటూ ఉంటుంటే, బయట నుంచి వచ్చిన వారు తింటూ ఉంటే కూడా కపటముతో వీడు ఏంటి ఎక్కడ వాడో కపట ఉపాయముతో ఆ ప్లేటును లాగేసుకొని అలా పడేసిన సందర్భాలు నేను చూస్తున్నాను. నాకు తెలియదు అప్పుడు ఆ కాలంలో నేను కృపను గురించిన వాక్యం తెలియదు కానీ, బట్ స్టిల్ చూడండి, కపటం అంటే హృదయములో ఏదో పెట్టుకొని ఉండకూడి అని చెప్తున్నాడు. హాలలో నిష్కపటమైనటువంటి హృదయముతో అంటే ప్లెయిన్ హార్ట్ ఉండాలని. ప్లెయిన్ హార్ట్ ఎలా ఉంటుంది? ఆయన గురించిన మాటలు, క్షేమాభివృద్ధి కలిగినటువంటి సంగీత పాటలను, వాక్యములను ధ్యానిస్తే అప్పుడు నిష్కపటమైన హృదయము మనకు కలుగుతూ ఉంటుంది. రైట్. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. Hallelujah. God is developing the church. ఇట్ ఇస్ నాట్ యూ. నేను వారిని రప్పిస్తా, నేను చేస్తా అనుకుంటా పోతే క్షేమాభివృద్ధి కలగదంట. నువ్వు ఆయన దాంట్లో అభివృద్ధి చెందుతూ ఉంటే, వాక్యము వింటూ ఉంటుంటే, ఆశ కలిగి ఉంటే, అప్పుడు దేవుడు నీ యొక్క సంఘాన్ని, నీ యొక్క సహవాసాన్ని డెవలప్ చేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఒక జాగ్రత్తగా వినండి. ఇక్కడ అక్కడ పోయేటువంటి వాళ్ళు అంటే ఒక చర్చికి పోతే నేను ఈ చర్చికి ఆ చర్చికి పోతే ఈ చర్చికి పోతా అనుకుంటే రకరకాల చర్చలకు పోయేటువంటి వాళ్ళు, లేకపోతే రకరకాల వాక్యములు వినేటువంటి వాళ్ళు ఉంటారు కదా. స్థిరంగా ఉండదు వారు కొన్ని మనసు. స్థిరమైన మనసు ఎందుకు ఉంటుందంటే వాళ్ళు ఏదో దాని గురించి ఆశపడుతూ ఉంటారు. ఆశపడేది ఆ ఒక్క దగ్గర నుంచి ఆశపడు, అప్పుడు యూ విల్ గెట్ మోర్ అండ్ మోర్. హల్లెలూయా. ఈరోజు నుంచి మనము ఒక నూతనమైన చాప్టర్లోకి వెళ్దాం. వాళ్ళ క్షేమాభివృద్ధి మన జీవితం కలుగులాగన విశ్వాసంతో కూడుకుందాం. ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి సమయంలోకి వెళ్దాం. ఇతరులను ప్రేమతో ఆహ్వానిద్దాం. దేవుని రాజ్యము కోసం, విస్తరణ కోసం మనము పాటుపడదాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్ లార్డ్. పరిశుద్ధుడా వందనాలు, స్తుతులు, స్తోత్రం. వాక్యం ద్వారా మీరు మాట్లాడినందుకు వందనాలు. వాక్యం నీరు కట్టి ఫలింప చేయండి. పరిశుద్ధుడా వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. మా శరీరము క్షేమాభివృద్ధి కలగాలంటే నీ వాక్యమే కావాలి. హల్లెలూయా. వినాలా అంటే లార్డ్ ఫాదర్ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా. లార్డ్ విని విడిచిపెట్టే వారమే కాకుండానట్లు విని వాక్యం అవలంబించు వారుగా మమ్మల్ని ఉంచండి. కుటుంబముగా ఈ ఇచ్చకపు మాటలో మాట్లాడుకోకుండా, వారిని గురించి వీరిని గురించి మాటలో మాట్లాడుకోకుండా, వాక్యం అనే కీళ్ళు పూసుకొని మేము బలపడుదుము కాకందని మా జీసస్. హల్లెలూయా. మా శరీరములకు ఎముకలకు ఈ కీలు వలన బలము కలుగును కాకందని మా జీసస్. హల్లెలూయా. ఆయా వందనాలు, స్తుతులు, స్తోత్రం. ఈ వాక్యం ద్వారా మమ్మల్ని లేవనెత్తమని కోరుతున్నాం. అభివృద్ధి చెందుము గాకైందని మా జీసస్. హల్లెలూయా. ఇక్కడైతే 2-3 నీ నామములో ఉంటారు, అక్కడ ఉంటారని సెలవిస్తున్నాను తండ్రి. ఉంటారని సెలవిచ్చిన దేవుడు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి అవసరత మీ కృప మహదైశ్వర్యం చెప్పున అనుగ్రహించే దేవుడు అయ్యా. మీరు మా శిరస్సు అయి ఉన్నారు తండ్రి. మేము తలంచక మునిపే మాకు అనుగ్రహించే దేవుడు. ఆ విశ్వాసము కలుగును గాక అయ్యా. మేము శరీరము కదా, మేము మీ శరీరము కదా తండ్రి. వందనాలు యేసయ్యా. ఈ శరీరం కావలసినదన్నీ అనుగ్రహించేటువంటి దేవుడు తండ్రి. నీ సన్నిధిలో అడిగేటువంటి విశ్వాసము మాకు కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. వి రిసీవ్ ఎవ్రీథింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ లార్డ్. నీ వలె సంపూర్ణత మాకు కలుగునుగాక. హల్లెలూయా. నీ వలె ప్రేమించడానికి, నీలా ప్రార్థించడానికి, నీలా మాట్లాడడానికి హల్లెలూయా. నీకు సమానము లాగున హల్లెలూయా సిద్ధపరచమని కోరుతాను. ఎత్తబడే గుంపులో మేము సమానులుగా ఉటకు, నేను ఎదుర్కొనుటకు సంపూర్ణులుగా మమ్మల్ని చెయ్యని తండ్రి. మమ్మల్ని సంపూర్ణ గుంపులో మమ్మల్ని చేర్చండి. హల్లెలూయా. సజీవులను మాత్రమే సృష్టిస్తారు కదా. హల్లెలూయా. నీ వలె మమ్మల్ని మార్చు
బలపరచమని కోరుతున్నాను. మార్చుకో అయ్యా, అర్హమైన పాత్రగా మార్చుకో. ఈ పాత్ర నీ కొరకు మాత్రమే తండ్రి. హల్లెలూయా. ఈ పాత్రను నింపను అని కోరుతున్నాను లార్డ్ ఫాదర్. హల్లెలూయా. మా శరీర అవయవములను బలపరచమని కోరుతున్నా. హల్లెలూయా. విన్న వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని కోరుతున్నా. హల్లెలూయా. ఆశీర్వదించబడిన వారికి స్థిరపరచమని కోరుతాను. నన్ను, నా కుటుంబాన్ని ఆశీర్వదించండి, మా దేశాన్ని ఆశీర్వదించండి, మా సంఘాన్ని ఆశీర్వదించండి. హల్లెలూయా. నిన్ను నమ్మిన వారు ప్రతి వారిని ఆశీర్వదించమని కోరుతున్నాను. లార్డ్, మేము కలుసుకున్నప్పుడు ఇచ్చకపు మాటలు వారిని గురించి వీరిని గురించి మాటలు మాట్లాడకుండా తండ్రి, నీ మాటలు మాట్లాడుచుండగా దేవదూతలను పంపించుంటే దేవుడు వందనాలు స్తుతులు స్తోత్రం. హల్లెలూయా. ఆశీర్వాదములు మా కొరకు ఇస్తున్నందుకు వందనాలు స్తుతులు స్తోత్రం. ఏ బంధకములు ఉన్నప్పటికీ నజరేయుడైన యేసు నామములో తొలగి పోవును గాక. ఏ అపాయములు నీ బిడ్డలైన వారిని ముట్టడానికి వీలు లేదు. ప్రతి అవసరతను లార్డ్ ఆఫ్ ఫాదర్ మీ కృప మహదైశ్వర్యం చెప్పిన అనుగ్రహించబడును గాక. హల్లెలూయా. We release supernatural power manifestation into our bodies in Jesus mighty name. Hallelujah. థ్యాంక్ యూ జీసస్. వివాహం కాని వారికి వివాహములు జరుగును గాక. బిడ్డలు లేని వారికి బిడ్డలు వచ్చును గాక. హల్లెలూయా. ఇల్లు లేని వారికి ఇల్లు కలుగును గాక. పోలీస్ కేసు, కోర్టు కేసు నుండి విడుదల కలుగును గాక. హాస్పిటల్లో ఉన్న వారి విడుదల కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బంధకములు ఉన్న వారు బంధకముల నుంచి విడుదల కలుగును గాక. ఎనీ చైన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బ్రేక్ ఎవరీ చైన్. హల్లెలూయా. క్రీస్తు శరీరము బంధించబడడానికి వీలు లేదు. హల్లెలూయా. ఈ శరీరానికి శిరస్సు మీరు కనుక ఈ శరీరాన్ని బంధించడానికి ఏ అపాయము, ఏ ఆయుధము నిలబడడానికి వీలు లేదు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. రిమా షందారి ఖరాబాలా షదరిబా. అయా నీ శరీరమైన మేము, హల్లెలూయా, మేము క్షేమము అభివృద్ధి చెందాలంటే హల్లెలూయా, హల్లెలూయా, నీతో అంటబడి ఉండాలి తండ్రి. నీ తలంపులు మాకు కలగాలి. మా తలంపులు కాదు అయ్యా, మీ తలంపులే. క్రీస్తుకు కలిగినటువంటి మనస్సు మీరును కలిగి ఉండు అనే వాక్యము తండ్రి. నీ మనస్సు మాకు కలుగును గాక. హల్లెలూయా. నీ తలంపులు మాకు కలుగును గాక. వాడు చెడ్డోడు, వీడు చెడ్డోడు, వాడేం చేశాడు, వీడేం చేశాడు, ఇలాంటి తలంపులు మా తలంపుల నుంచి తీసివేయాలి. హల్లెలూయా. 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 కాలేబు యవనము కంటే యవనము మా యవనస్తులకి, మా వృద్ధులకు కలుగును గాక. I prophesy in the name of Jesus. నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె మబ్బు వేయుదురు అనే మాట మా జీవితంలో ఫలించును గాక. హల్లెలూయా. ఈ ఖర్జూరపు వృక్షము మీ శిరస్సు వలనే. హల్లెలూయా. హల్లెలూయా. ఆ శిరస్సు నుండి వచ్చేటువంటి తలంపులు మా తలంపులకు వచ్చును గాక. ఆ శిరస్సు నుంచి వచ్చేటువంటి సమృద్ధి మా జీవితంలో సమృద్ధిగా మార్చబడును గాక. హల్లెలూయా. నేటి ఆశీర్వాదం మా మీద కుమరించబడును గాక. నేటి కాలంలో రావాల్సిన ఫలము మేము అందరం అనుభవించుదుము గాక. 100 ఫలము మేము కావాలి. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి కావలసిన అవసరతలు నజరేయుడైన యేసు నామములో వారి జీవితంలో కలుగును గాక. హల్లెలూయా. యాక్సిడెంట్స్ ఆగిపోవును గాక. హల్లెలూయా. కొరతలు లేకున్నట్లు. హల్లెలూయా. హల్లెలూయా. థ్యాంక్ యూ జీ. నీ బిడ్డలైన వారి కృపను గురించిన మాటలు వినడానికి ఆసక్తి కలుగును గాక. హల్లెలూయా. సేవకులను ఆశీర్వదించండి. విధవరాలను ఆశీర్వదించి తోడుగా ఉండండి. హల్లెలూయా. అనాథ పిల్లలను ఆశీర్వదించి కృపా మహదైశ్వర్య వారికి అనుగ్రహించి నడిపించి స్థిరపరచమని, క్షేమాభివృద్ధి కలుగులాగన, క్రీస్తులో ఉండులాగన మమ్మల్ని సహాయం చేసి నడిపించి స్థిరపరచమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి పొందుకుని ఉంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్ అందరికీ. దయచేసి మళ్ళా రేపటి దినము నుంచి ఈవినింగ్ ప్రేయర్లో మీరు పాలు పొందండి. దామరిస్ జరబం నా భార్య 5 o'clock ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తుందండి. దయచేసి మీరు ప్రేయర్లో పాల్గొని దేవునిలో ఆశీర్వాదాలను పొందాల్సినది కోరుతున్నాను. ఓకే, ఈ లైవ్ వీడియో ద్వారా వస్తుందండి, వీడియో రూపంలో. దయచేసి ఈ లైవ్ని మరలా షేర్ చేసి దైవ ఆశీర్వాదాలు పొందాలని నేను కోరుచున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించిన గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.